అంటే దోచుకునేవాడు అంటే అందరు హృదయాలు దోచుకుని అందరికీ అభిమానులు అయితేనేమి తెలుగు ప్రేక్షకుల మా దేవుడికి అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సరే అది అయిపోయింది, ఇక ఒకసారి అది అయిపోతే స్విచ్ ఆఫ్. ఇక అది అయిపోయింది. మన హిందూపురం డెవలప్మెంట్, మన హిందూపురం అభివృద్ధి దాని గురించి కూడా జరుగుతూ ఉండింది. ఎప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడుతున్నాను. స్పెషల్ డెవలప్మెంట్ కింద ఏదైతే పనులు అప్పుడు మనం 60 లక్షలు అప్పుడు మన టౌన్ సిమెంట్ రోడ్ల కోసం వాటి కోసం మనం అప్పుడు ఆయన కేటాయించారు. ఆయన అటువంటిది ఆయనకి చాలా అభిమానం హిందూపురం, ఎందుకంటే నాన్నగారి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం, అలాగే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందూపూర్కి ఆయన కేటాయించడం జరిగిందని. అండ్ అలాగే నేను మొన్న కూడా అన్ని ఫైల్స్ అన్ని కదులుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా 3 సమస్యలు ఇక్కడ అభివృద్ధి విషయంలోకి వస్తే, ఒకటేమో ఏదైతే ఈ 92 కోట్లు ఈ టౌన్లో అప్పుడు రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మళ్లించేశారు. మళ్ళీ కాంట్రాక్ట్స్కి 25% పైన అయిన పనులు వాటిని నిలిపేశారు. ఆ పనులన్నిటికీ మళ్ళీ 92 కోట్లు ఆ ఫైల్ కదులుతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 120 కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సరిపోవట్లేదు. మనకి 8 ఇంచులు ఉంది, దాని 12 ఇంచులకి. దాని తర్వాత ఇంకో వైడ్నింగు, కెనాల్ వైడ్నింగు, అవన్నీ కూడా. దాని తర్వాత మన ఈ చలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అప్పుడు మనం 550 కోట్లు అప్పుడు ఆయన అంతా డిపిఆర్ అంతా ఆయనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా చేశారు. కాకపోతే మళ్ళీ ప్రభుత్వం మారడం, దాన్ని ఆపేశారు, ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్లోగా తింటారంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దాన్ని బట్టి అయినా ఆయన మొగ్గు మనవైపోయే ముందు హిందూ ఏదైనా చెప్పే కదా, ఆయన హిందూపురం అభివృద్ధి గురించి ఆయన కూడా ఆలోచించేది. సో అది కూడా అది ఇప్పుడు 850 కోట్లకి ఎంత వచ్చింది. ఇప్పుడు రేట్లు పెరగడం, సిమెంట్లు అన్ని మెటీరియల్ రేట్లు. సో అది కూడా మొదలుపెట్టేస్తాం. దాన్ని ఏంటన్నది ఆర్థికంగా సరే ఆయన ఒక ఎన్నో వనరులు ఆయన సృష్టించి ఆనాడు లోటు బడ్జెట్తో ఉన్న ప్రభుత్వాన్నే మరి ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు. సో అలాంటి తప్పకుండా అది కూడా త్వరగతిన శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా ఇక్కడ జరుగుతున్న కొన్ని దృష్టికి వచ్చాయి మీ ద్వారా కూడా. ఈ పక్క రాష్ట్రాల్లోంచి మద్యం రావడం అది ఇది అయ్యి ఆయన పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో చాలా వాటిని అరికట్టడానికి వాళ్ళు పూర్తిగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది. రైజా వాళ్ళు అయితేనేమి అప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం. ఇట్లా మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే సింగిల్ విండో సిస్టమ్ అంతా క్లియర్గా ఉంది వాళ్ళకి. అంటే వెంటనే త్వరగతిన ఫైల్స్ అన్నీ మూవ్ అవుతాయి, శాంక్షన్ అయిపోతాయి అన్న ఒక మంచి ప్రభుత్వం. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వం బాగుంటే అన్నీ అభివృద్ధి త్వరగతిన జరుగుతాయి. అన్నీ కూడా మనం ఆశించేది అభివృద్ధి గురించే, సంక్షేమం గురించే, ప్రజల సంక్షేమం గురించి. సార్ కాబట్టి హిందూపురం మున్సిపల్ చైర్మన్ సార్ పూర్తి బలం ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పర్సన్ ఇంకా 6 నెలలు పూర్తి అవుతాం సార్. నిబంధనల ప్రకారంగా ఫిబ్రవరి 20కి 6 మంత్స్. అంటే దానికి ముందైతే నోటిఫికేషన్ ఉండేదండి. కొన్ని రోజులు అయితే నోటిఫికేషన్ అవసరం ఉండదు. అందుకని కొంచెం దాన్ని అప్పుడు జాప్యం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న మొత్తం ఏవేవి మున్సిపాలిటీస్ ఉన్నాయో 7-8 మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనం చైర్పర్సన్స్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి పట్ల వాళ్ళు మొగ్గు చూపించడం, మారడం, పార్టీలు మారడం అలా. సో దాంట్లో ఏంటంటే కొన్ని అన్నీ కలిపి పెట్టాలి. ఒక హిందూపురానికంటూ ప్రత్యేకంగా పెట్టడం కుదరదు. ఇట్స్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ని అనుసరించాలి. కాబట్టి దాన్ని ఒక కొంచెం 1 సంవత్సరంన్నర అటు అయితే దానికి ఆ నిబంధనలు మనకి వర్తించవు. దానికోసమని మేము ఏదో వెయిట్ చేస్తాం.